అందరికీ నమస్కారం. నేను కృష్ణ చైతన్య రాజమహేంద్రవరం నుంచి. గత 5-6 నెలల నుంచి రాజమహేంద్రవరంలో విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక దోపిడీకి సంబంధించిన ఆధారాలతో సహా వీడియోసు, ఫొటోసు జిల్లా కలెక్టర్ వారికి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే అందజేయడం జరిగింది. ఆ తర్వాత కూడా అనేక మార్లు ప్రజా సంపదని కొల్లగొడుతూ ఏదైతే ప్రజలందరూ ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడాల్సిన సంపదను దోచుకెళ్ళిపోతున్న వాళ్ళని నియంత్రించమని ఫిర్యాదులు చేసినప్పటికీ, తగు ఆధారాలు ఇచ్చినప్పటికి కూడా నేటికి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఏదైతే నేరం ఉందో అది పెరిగిపోతూ రావడం ఈ రాజమహేంద్రవరంలోకి ఉన్న స్పెషాలిటీ. సో ఈరోజు కూడా ఏంటంటే ఉదయాన్నే 5 గంటల నుంచి అసలు ఇసుక డ్రెడ్జింగ్ చేస్తున్న వాహనాలు కొన్ని వందల సంఖ్యలో రోడ్డు మీదే కనపడతా ఉన్నా మరి ఎందుకు జిల్లా ఉన్నత అధికారులకి, మైనింగ్ శాఖ వారికి కనపడడం లేదో, ఇరిగేషన్ శాఖ వారికి కనపడడం లేదో అనేదే పెద్ద ప్రశ్న. మొత్తం ఈరోజు కూడా ఇసుక ఏదైతే దోపిడీ ఉంది, తద్వారా ఏదైతే అసమానతలు ఏర్పడుతున్నాయో పర్యావరణంలో, వాటికి సంబంధించిన పూర్తి స్థాయి వీడియోలు, అదేవిధంగా మేము చిత్రీకరిస్తున్నప్పుడు మైనింగ్ ఏడీ గారికి కూడా కాల్ చేయడం జరిగింది, కలెక్టర్ గారికి కూడా కాల్ చేసి మేము ఇదే ప్రాంతంలో ఉన్నాం, ఎక్కడైతే ఇసుక డ్రెడ్జింగ్ సంబంధించిన పడవలు ఉన్నాయో, దోపిడీ జరుగుతుందో అక్కడ ఉన్నాం రమ్మని కోరగా ఏడీ గారు స్పందించారు. కానీ మాకెవరు ఆయన టీం పంపించినట్లు మాత్రం కనపడలేదు. కొన్ని నెలలుగా చూస్తే ఇసుక దోపిడీ విస్తృతం అయిపోయింది రాజమహేంద్రవరంలో. జిల్లా కలెక్టర్ గారేమో ఒక పక్కన చెప్తారు టన్నుకి 190 రూపాయల నుంచి మాక్సిమం 270 రూపాయల వరకు మాత్రం ఇవ్వమని జిల్లా కలెక్టర్ గారు ఆదేశిస్తే, అసలు ఈ 190 రూపాయల నుంచి 270 రూపాయల లోపల ఎక్కడ కూడా టన్ను లేదు. కనీసం రాజమహేంద్రవరం సిటీలో ఇసుక వెళ్ళాలి అంటే, ఒక వెహికల్ రావాలంటే 8,500 రూపాయలు మినిమం ఛార్జ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇసుక దోపిడీ అనేది పక్కన పెడితే ప్రజలు ప్రమాదానికి గురవుతా ఉన్నారు. మనకి ఒక ఉదాహరణ కూడా ఏంటంటే, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో శివరాత్రికి తాళ్లపూడి ప్రాంతంలో ఒక 5 యువకులు స్నానానికి వెళ్ళి మునిగి చనిపోవడం జరిగింది. ఆ యువకుల తల్లిదండ్రుల్ని కలెక్టర్ గారు కలిశారు. కలెక్టర్ గారికి యువకుల తల్లిదండ్రులే చెప్పారు, ఏదైతే ఇసుక దోపిడీ వల్ల, డ్రెడ్జింగ్ వల్ల ఇసుక తవ్వేస్తున్నారో ఆ లోతు అంచనా వేయలేక మా పిల్లలు వెళ్ళి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఇసుక కనీసం ఒక తాటి చెట్టు అంత లోతుకు తవ్వేస్తా ఉన్నారు, ఇసుక డ్రిల్లింగ్ మిషన్స్ పెట్టి, డ్రెడ్జింగ్ పెట్టి, కాబట్టే మా పిల్లలు ప్రమాదానికి గురయ్యారని కలెక్టర్ గారికి ఆ బాధితుల తల్లిదండ్రులు చెప్పినప్పటికి కూడా, చెప్పి 4 నెలలు దాటినప్పటికి కూడా ఈ రోజు కూడా ఇసుక దోపిడీ చేస్తున్న వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారో అర్థం కావడం లేదు. ఏదైతే ఒక లారీ ఉంటుందో, ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉంటుందో, ఒక గుట్టగా అసలు మాటల్లో చెప్పలేనంతగా కొన్ని టన్నుల ఇసుక ఒక లారీలో వేసుకొని తీసుకెళ్ళిపోతూ రోడ్లు ధ్వంసం చేసేసారు, ఫ్లైఓవర్స్ ధ్వంసం చేసేస్తా ఉన్నారు. రోడ్ల మీద ఇసుక పడిపోయి వృద్ధులు, ఉదయం పూట పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే తల్లిదండ్రులు ప్రమాదానికి గురవుతున్నారని చెప్పినా కూడా ఏమాత్రం కూడా కలెక్టర్ గారు స్పందించడం లేదు, సంబంధించిన అధికారులు కూడా స్పందించడం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈ ప్రమాదాలు, ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందో దానికి ఖచ్చితంగా కలెక్టర్ గారే బాధ్యత తీసుకోవాలి. సంబంధిత మైనింగ్, ఇరిగేషన్ శాఖ అధికారులే బాధ్యత తీసుకొని ప్రజల డబ్బుల్లో నుంచి నష్టపరిహారం కాదు, మీ జీతాల నుంచి నష్టపరిహారం ఇప్పించమని మాత్రం నేను కోరుతా ఉన్నా. ఈరోజు రాజకీయ నాయకుల అండదండ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు కూడా పనిచేయని పరిస్థితి ఉంది. కాబట్టి నా రాజకీయ నాయకుడే ఈ దోపిడీ చేస్తుంటాడు, ఈ దోపిడీ వెనకుంటాడు. కానీ ప్రధానంగా తగిన ఆధారాలు మాకు నేరుగా కనపడుతుంది. రోడ్డు మీద ఇసుక డ్రెడ్జింగ్ వెహికల్స్ పార్క్ చేసినట్టు కనపడుతున్నా కానీ గోదావరి గట్టులో ప్రభుత్వ ఉద్యోగులు యాక్షన్ తీసుకోవడం లేదు. కాబట్టి నేను ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించి సంబంధించిన అధికారులందరి మీద కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో కలెక్టర్ గారిని కలిసినప్పుడు కలెక్టర్ గారు అన్నారు, ఏదైతే కోర్టు తీర్పు ఉందో సాంప్రదాయ పనిముట్టులతోనే ఇసుక తవ్వాలి అని బోట్ మ్యాన్ వాళ్ళకు కూడా మేము ఇచ్చాము, కొన్ని ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్ కూడా తవ్వుకోమని. కానీ ఈరోజు మీరు చూస్తే మనిషి అనే వ్యక్తి ఇసుక తోడుతున్నట్టు కానీ, తోడిన ఇసుక ఆల్రెడీ ఏదైతే గోదావరి గట్టు మీద ఉంటుందో అది వాహనాల్లోకి ఎక్కించేటప్పుడు ఒక మనిషి అనే వ్యక్తి, బోట్ మ్యాన్ అనే వ్యక్తి అక్కడ కనపడ్డు. కేవలం యంత్రాలతో నడుస్తూ ఉంది. అంటే గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా పట్టించుకోకుండా
ఇసుక దోచేసి దోపిడీ చేస్తున్న వాళ్ళకి ఎవరు సహాయం చేస్తున్నారో ముందుకొచ్చే అధికారులైనా చెప్పాలి, లేదా మా పోరాటం మాత్రం ఇది కోర్టుకు తీసుకెళ్లి భవిష్యత్తులో ఇంకా ప్రాణ నష్టం జరగకుండా, పర్యావరణం విధ్వంసం జరగకుండా మాత్రం కోర్టులో మాత్రం ఈ సంబంధించిన అధికారుల మీద మాత్రం ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఈ ఇసుక వాహనాలు ఏవైతే ఉంటాయో వాటికి బిల్లులు ఏమీ ఉండవు. అసలు నేను వ్యక్తిగతంగా 5-6 వాహనాలు ఆపి బిల్లు ఏదని అడిగితే వెనకొచ్చే వాహనానికి ఉంటుంది. నాకు తెలిసి రోడ్డు పర్మిట్ ప్రతి వాహనానికి ఒకటి ఉంటుంది. ఏదైతే వాహనాన్ని ఆపి నీకు సంబంధించిన బిల్లు ఏదంటే వెనకొస్తున్న వాహనానికి అని ఉంటుంది. ఆ వాహనాన్ని అర్థం వెనకొచ్చే ఇంకో వాహనం దగ్గర బిల్లు ఉందంటే, అంటే ఒక బిల్లు మీద 100 వాహనాలు రోజు ప్రయాణిస్తాయా? అసలు ఒక వాహనంలో ఎన్ని టన్నులు వేయాలనేది లిమిట్ కానీ, తడి ఇసుకని కానీ ట్రాన్సిట్ చేయడం కానీ, దానివల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నా కానీ, ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చినా కానీ ఎందుకు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదో కూడా సమాధానం చెప్పాలి. ఒకే బిల్లు మీద అంటే ఈరోజు ఒక లారీ వెళ్తా ఉంటుంది, వాడి దగ్గర ఒక బిల్లు ఉంటుంది. ఆ బిల్లు డేట్ చూస్తే మీరు 4 రోజుల ముందు ఉంటుంది అనమాట. 4 రోజులు 5 రోజులు 1 నెల కూడా ముందు ఉంటుంది. ఆ విధంగా బిల్లులు పెట్టుకొని ఈరోజు ఇసుక ట్రాన్సిట్ అవుతా ఉంది. ఈ కొల్లగొడుతున్న ప్రజా డబ్బు అంతా కూడా ఏ నాయకుడి జోబీలోకి వెళ్తా ఉంది, వాళ్ళని ఎందుకు ఉన్నతాధికారులు కాపాడుతూ ఉన్నారు. రెండోదిగా ఇప్పుడు ఏదైతే వెహికల్స్ మీద ఇసుక ట్రాన్సిట్ చేస్తా ఉన్నారో హాస్యాస్పదంగా ఏంటంటే ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఇంకా నేరాలు ఎక్కువ జరుగుతాయి రాజమహేంద్రవరంలో. ఇప్పుడు ఆ వెహికల్స్ ఇంతకు ముందు అయినా కానీ ఎంతో ఓవర్లోడ్ తెల్లే, ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఆ ఓవర్లోడ్కి మించి ఇప్పుడు ఇంకా ఓవర్లోడ్ అయిపోయి ఒక గోపురం టైపు కట్టేస్తా, తర్వాత ఏంటంటే దాని మీద ఒక పట్ట కప్పేసుకొని, కొన్నిటికైతే పట్ట కూడా కప్పకుండా రోడ్డు మీద విపరీతమైన స్పీడ్లో వెళ్తా ప్రజల్ని భయపెడతా ఉంటారు. అసలు గోదావరి గట్టుకి మనం ఇప్పుడు వెళ్ళి చూస్తే, కోట్లింగాల రేవు డౌన్లోకి వెళ్ళి చూస్తే అక్కడ అసలు ఒక రోడ్డు అనేదే లేదు. కనీసం 2 అడుగుల గొయ్యి ఏర్పడిపోయి ఇప్పుడు కురిసిన వర్షాల వల్ల ఈ ఇసుక జారిపోవడం వల్ల ఒక ఊబిలాగా 2 అడుగుల లోతు ఊబి తయారైపోయింది. అసలు గోదావరి గట్టు కోటిలింగాల రేవు దాటిన తర్వాత పూర్తిగా అసలు గట్టు రోడ్డు మొత్తం లేకుండా వెళ్ళిపోయినాయి అనమాట. సో ప్రజలు ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, రాత్రిపూట కూడా ఇసుక తోడడం జరుగుతూ ఉంది, ఇసుక లారీలు ట్రాన్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. నగరంలో ఎలాగ సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి మీరు రాత్రిపూట ట్రాన్సిట్ అవుతున్న వెహికల్స్ మీకు నిజంగా అక్కడ ఏమీ అవినీతి జరగడం లేదని మీకు అనిపిస్తే, ప్రజాధనం దుర్వినియోగం కావడం లేదనిపిస్తే, రాత్రిపూట ట్రాన్సిట్ అవుతున్న వాహనాల యొక్క ఫోన్ నెంబర్స్ అన్ని కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాయి కాబట్టి తీసి తగిన చర్యలు తీసుకోవాలి. చాలా వాహనాలకి బోర్డులే ఉండవు, నెంబర్ ప్లేట్స్ ఉండవు. కొన్నిటికి ముందుంటే వెనకుండవు, వెనకుంటే ముందుండవు. వాడు వెళ్ళే స్పీడ్లో ప్రజలు అడిగితే వాడు దూషించేదాకా రౌడీజం చేసేలాగా అయిపోతా ఉంది. ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇలా చూసుకుంటే ఇంకా ప్రజలు తిరగబడే రోజు చాలా దగ్గరలో ఉంది కాబట్టి అధికారులు ఇప్పటికైనా మేలుకొని ప్రజల రక్షణని, ప్రజల యొక్క ఉమ్మడి ఆస్తి అయిన సహజ సంపదని కాపాడాలని కోరుతున్నాను.